కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ అభయం పేదలకు వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక పథకం. దేశంలోనే ఇది మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతున్నటువంటి పథకం. ఇందిరమ్మ అభయ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి పెద్దయినటువంటి మహిళ ఖాతాలోకి నెలకు 5,000 రూపాయలు మొదటి తారీఖునే జమ చేయడం జరుగుతుంది. నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000. 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయల లబ్ధి చేకూరుతుంది ప్రతి పేద కుటుంబానికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కలిపినా కానీ ఈ పథకానికి సరికావు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి సూపర్ 6 పథకాలు ఇందిరమ్మ అభయం పథకం ముందర పలాదు. ఒక మాటలో చెప్పాలంటే ఇందిరమ్మ అభయం పేదలకు కాంగ్రెస్ వరం, ఇందిరమ్మ అభయం మహిళలకు కాంగ్రెస్ వరం. బట్ ఈ పథకం అమలు కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రాబో ఎన్నికల్లో ప్రజలు, ప్రత్యేకించి మహిళలు, ప్రత్యేకించి పేదలు హస్తం గుర్తు మీద ఓటు వేయాలి. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.